నమస్కారం అందరికీ. ఇవాళ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసి వేడి నీళ్ళల్లో పెట్టేసామంటే అది సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుంది. ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత పాన్లో కాస్త బటర్ వేసి పసుపు, ఉప్పు, కారం కొద్దిగా ఒక పించ్ అంతా వేసేసి తర్వాత పన్నీర్ ముక్కలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో కాస్త ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి ఇంకా ఉల్లిగడ్డ వేసేసి మగ్గియాలి. 200 గ్రాముల పన్నీర్కి ఒక 20 దాకా జీడిపప్పు 10 నిమిషాల వరకు వేడి నీళ్ళల్లో నానపెట్టేసి దాన్ని ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఆ పేస్ట్ అందులో వేసేసి మళ్ళీ ఒక 100 ml వరకు నీళ్ళు, అంటే 1 కప్ నీళ్ళు పోసేసి మంచిగా మగ్గియాలి. కొంచెం ఆయిల్ పైనకి తేలేంత వరకు మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని మరి కొద్దిసేపు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర నేనైతే గిన్నెలో వాటర్ పెట్టేసి బయటే ఉంచేసాను. మాకు ఎలా అయినా ఇక్కడ కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఒక 5 రెమ్మల వరకు తీసుకొని మంచిగా శుభ్రం చేసేసి చిన్న కట్ చేసుకొని గార్నిష్ చేసేసుకొని కాస్త ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి కూడా వేసేసి ఇలా బాగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకేముంది, మన పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ సింపుల్ రెసిపీ కేవలం 15 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఇక మంట ఆపేసుకుని కాస్త ఫ్రెష్ క్రీమ్ వేసేసి కలిపేసి ఇంకా నేనైతే చపాతీ పెట్టేసుకుని తిన్నాను ఇవాళ. ఆల్సో ఫైబర్ విటమిన్స్ అన్నిటి కోసం కొంచెం బటర్ వేసి పాన్ ఫ్రైడ్ వెజ్జీస్ చేసుకున్నాను పక్కకి. చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి ఒకసారి, తప్పకుండా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, మిస్టర్ అండ్ మిసెస్ టేస్ట్ డైరీస్.